వెల్కమ్ టు టెక్ చైతు. తెలుగు రాష్ట్రాల్లో హై స్పీడ్ రైల్ కారిడార్ ఎలియాస్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు మధ్య ఫైనల్ లొకేషన్ సర్వే చేయడం కోసము టెండర్లను పిలిచారు. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ చైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు టెక్ చైతుని ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో ఫాలో అవ్వండి. ఇండియన్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ని అందుబాటులోకి తీసుకుని రావాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే మహారాష్ట్రలో ఉన్న ముంబై, గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం జరుగుతుంది. ఇంకా మిగతా కారిడార్లకు సంబంధించి కొన్నేమో డిపిఆర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్నేమో ప్రపోజల్ స్టేజ్లో ఉన్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ ఎలియాస్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ని చేపట్టడం కోసము ఫైనల్ లొకేషన్ సర్వే చేయడానికి టెండర్లను పిలిచారు. ఇదే ఆ టెండర్ డాక్యుమెంట్. మీరు చూడొచ్చు, ఎస్సీఆర్ కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ క్యారీయింగ్ అవుట్ ఫైనల్ లొకేషన్ సర్వే ఇన్వాల్వింగ్ ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఫైనల్ అలైన్మెంట్ అంటే ఏ ఊర్ల మీదుగా వెళ్ళాలి, ఫైనల్ అలైన్మెంట్ డిజైన్, ట్రాఫిక్ సర్వే అంటే ఏ ఊరు మీదుగా వెళ్తే ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే, ట్రాఫిక్ అంటే పాసింజర్ ట్రాఫిక్ అంటే ఎంతమంది ప్రయాణికులు ఈ హై స్పీడ్ ట్రైన్స్ ని ఉపయోగించుకుంటారు, రేట్ ఆఫ్ రిటర్న్స్ అంటే ఎంత రిటర్న్ వస్తుంది, అంటే ఖర్చు చేసిన దానికి ఎంత అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది, అంటే ప్రాఫిట్స్ ఎంత వస్తాయి అని. సో డీటెయిల్డ్ ఎస్టిమేట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఈపీసీ డాక్యుమెంట్స్ ఫర్ హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్. ఇదంతా ఎలివేటెడ్ రైల్ కారిడార్ అంటే అంత పిల్లర్స్ మీద పైనే వెళ్తుంది, అంటే కింద భూమి మీద కాదు. ఎలివేటెడ్ కారిడార్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ బెంగుళూరు అండ్ హైదరాబాద్ అండ్ చెన్నై యూజింగ్ మోడర్న్ సర్వే టెక్నిక్స్. సో ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 33 క్రోర్స్, అంటే 33 క్రోర్స్ అంచనా వ్యయంతో ఈ టెండర్స్ ని పిలిచారు ఫైనల్ లొకేషన్ సర్వే చేయడం కోసం, ఇంక్లూడింగ్ డిపిఆర్, అలైన్మెంట్, ట్రాఫిక్ సర్వే. ఈ సర్వే పూర్తయి డీటెయిల్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది ఒక డెసిషన్ తీసుకుంటుంది ఈ హై స్పీడ్ రైలు కారిడార్స్ నిర్మాణం పైన. ఇంకా ఈ కారిడార్స్ ఎటు వెళ్తాయి అన్నదైతే మనకి ఈ ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయితే కానీ తెలీదు, కానీ కొంతవరకు మనం ఊహించవచ్చు ఎటు వెళ్తుందని. ఇప్పుడు హైదరాబాద్, చెన్నై హై స్పీడ్ రైలు కారిడార్ విషయానికి వస్తే, ప్రెసెంట్ మనకి హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళటానికి ఇటు వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా ఒంగోలు, నెల్లూరు మీదుగా వెళ్ళొచ్చు. మరో రూట్ ఏమో హైదరాబాద్, నల్గొండ, గుంటూరు మీదుగా ఒంగోలు, నెల్లూరు మీదుగా వెళ్ళొచ్చు. అంటే ఇలా 2 రూట్లు ఉన్నాయి. ఇంకా ఇటు కూడా వెళ్ళొచ్చు, ఇటు కర్నూలు, కడప మీదుగా కూడా, కానీ ఇది లాంగ్ రూట్ అవుతుంది. ఇంకా ఇటు ఉన్న రూట్స్ లో ప్రెసెంట్ గుంటూరు మీదుగా ఉన్న రూట్, అంటే వయా నల్గొండ మీదుగా ఉన్న రూట్ షార్టెస్ట్ రూట్. ఇంకా ఈ హై స్పీడ్ రైలు కారిడార్ ని ఏ రూట్ లో నిర్మించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటే, సో దీనికి వేరియస్ కండిషన్స్ ని ఆలోచిస్తారు. ఎందుకంటే ఇది హై స్పీడ్ రైలు కారిడార్ చాలా ఖర్చుతో కూడుకున్నది. సో అంత ఖర్చు పెట్టిన తర్వాత దానికి రిటర్న్ రావాలి అంటే ప్రయాణికులు దాన్ని బాగా ఉపయోగించుకోవాలి, బాగా ఎక్కాలి ట్రైన్ ని. సో అది ఎక్కాలంటే ఎక్కువగా జనాలున్న రూట్ లో వెళ్ళాలంటే, ఏ ఊర్లో అయితే ఎక్కువ పాపులేషన్ ఉంటుందో ఆ ఊర్ల మీదుగా వెళ్ళాలి. సో ఇలా వేరియస్ పారామీటర్స్ కన్సిడర్ చేసుకుని అలైన్మెంట్ ని డిసైడ్ చేస్తారు. మరియు డిస్టెన్స్ కూడా పెరగకూడదు. ఇప్పుడు హైదరాబాద్, చెన్నై కారిడార్ విషయానికి వచ్చామనుకోండి, ఇది ఖచ్చితంగా విజయవాడ, గుంటూరు, అమరావతి మీదుగా వెళ్తుంది. అంటే ఈ 3 ఊర్లో ఏదో ఒక ఊరినైతే టచ్ చేస్తూ వెళ్తుంది. ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం మొదలవటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఆ లోపు మనకి అమరావతి అందుబాటులోకి వచ్చేస్తుంది, అంటే ఒక షేప్ అయితే వచ్చేస్తుంది అమరావతికి. సో ఆ రకంగా ఆలోచిస్తే అప్పుడు అమరావతి మీదుగా వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పుడు విజయవాడ, గుంటూరు 2 కవర్ అయినట్టు ఉంటాయి. లేకపోతే ఇంకా విజయవాడ, లేదా కొంచెం డిస్టెన్స్ షార్ట్ గా ఉండాలనుకుంటే అప్పుడు గుంటూరు ని కవర్ చేస్తూ వెళ్తాయి. కానీ ఎక్కువ శాతము విజయవాడ, గుంటూరు, అమరావతి ఈ 3 ప్రాంతాల గుండానే వెళ్తుంది. అంటే ఈ 3 ప్రాంతాలకి దగ్గరలో అయితే ఖచ్చితంగా వెళ్తుంది. ఇటు కిందకి వచ్చేస్తే ఖచ్చితంగా ఒంగోలు, నెల్లూరు మీదుగా అయితే వెళ్తుంది. ఇంకా మరి హైదరాబాద్, ఇటు విజయవాడ ఇక్కడ ఎటు వెళ్తుంది అన్నదైతే మనము షార్టెస్ట్ రూట్ అయితే ఇద్దరు నల్గొండ మీదుగా వెళ్ళాలి, లేదా సూర్యాపేట మీదుగా వెళ్ళాలి. సూర్యాపేట వరకు ఇప్పుడు వరకు రైల్ కనెక్టివిటీ లేదు. కానీ ఎక్కువ పాపులేషన్ ని కవర్ చేయాలి అనుకుంటే అప్పుడు మాత్రము ఇక హైదరాబాద్ నుండి వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా వెళ్ళొచ్చు, లేదా హైదరాబాద్, వరంగల్, ఇటు సూర్యాపేట, ఖమ్మం మధ్యలో గుండా వెళ్ళొచ్చు. అంటే ఎక్కువ పాపులేషన్ కవర్ చేయాలంటే వరంగల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది, కానీ బుల్లెట్ ట్రైన్ అంటే ఎక్కువ స్పీడ్ తోనే వెళ్తాయి కాబట్టి అది పెద్ద వేరియేషన్ అనేది ఉండదు. అంటే వరంగల్ వెళ్ళటం వల్ల ఒక 50 కిలోమీటర్స్ పెరుగుతుందేమో, దానివల్ల పెద్ద డిఫరెన్స్ అనేది రాదు బుల్లెట్ ట్రైన్స్ కి. ఎందుకంటే చాలా ఎక్కువ స్పీడ్, అబౌవ్ 320 కిలోమీటర్స్ స్పీడ్ తో వెళ్తాయి కాబట్టి. సో ఆ రకంగా, ఎందుకంటే మనకి ఖర్చు పెట్టినందుకు రిటర్న్ రావాలని చెప్పాను కదా. సో ఆ రకంగా ఆలోచిస్తే ఈ రూట్ వరంగల్, ఖమ్మం, ఇటు లేకపోతే ఇటు సూర్యాపేట మీదుగా, విజయవాడ మీదుగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. లేదా షార్టెస్ట్ డిస్టెన్స్ మీదుగా వెళ్ళాలి అనుకుంటే ఇటు నల్గొండ, సూర్యాపేట మీదుగా కూడా వెళ్ళిపోవచ్చు. ఇంక ఇటు వస్తే మాత్రం ఖచ్చితంగా ఒంగోలు, నెల్లూరు మీదుగా వెళ్తుంది. ఇక ఇక్కడ వచ్చేస్తే ఒకవేళ తిరుపతిని కూడా కవర్ చేయాలి, పెద్ద డిస్టెన్స్ పెద్ద తేడా ఏమి ఉండదు అనుకుంటే అప్పుడు నెల్లూరు నుంచి ఇలా తిరుపతి మీదుగా ఇలా రావచ్చు.
సో, కానీ మనం చెప్పలేము. కానీ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ కవర్ చేయాలనుకుంటే. ఎందుకంటే తిరుపతిని కవర్ చేస్తే చాలా ఎక్కువ మంది ప్రయాణిస్తారు కాబట్టి. ఇంకా ఇటు హైదరాబాద్, బెంగుళూరు కారిడార్ వివరాల్లోకి వెళ్తే, ఇక ఇదైతే ఎక్కువ శాతము మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం మీదుగా వెళ్ళటానికి అవకాశాలున్నాయి. లేదా ఎక్కువ ప్లేసెస్‌ని కవర్ చేయాలనుకుంటే ఇప్పుడు రాయచూర్‌ని కూడా కవర్ చేయొచ్చు. అంటే మహబూబ్ నగర్ నుంచి ఇలా రాయచూర్ వచ్చి, ఇలా కర్నూలు రావచ్చు. అంటే కర్నూలు దాకా రావక్కర్లేదు. కొంచెం పక్కగా అంటే కర్నూలు కొంచెం పక్కగా వెళ్ళిపోయినా కూడా జనాలెళ్లి ఎక్కుతారు. అంటే కర్నూలు దాదాపు ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ అంతా ఇక సిటీ ఔట్ సైడే వెళ్తుంది. ఎందుకంటే సిటీ మధ్యలో రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్ట్ చేసేసారు కాబట్టి. సో, ఖచ్చితంగా ఇవంతా సిటీ ఔట్ సైడ్‌లోనే వెళ్తాయి. ఇంకా ఎలివేటెడ్ కాబట్టి కొన్ని చోట్ల రావటానికి అవకాశం ఉన్న చోటైతే రావచ్చు. సో, అంటే ఇక్కడ ఎక్కువ పెద్ద పెద్ద సిటీస్‌ని, టౌన్స్‌ని కవర్ చేయాలనుకుంటే అప్పుడు ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ ఇటు హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్, రాయచూరు, కర్నూలు, అనంతపురం మీదుగా వెళ్ళటానికి అవకాశాలున్నాయి. ఇంకా బళ్ళారి వరకంటే రాదులే. మరీ దూరం అయిపోతుంది. అప్పుడు కర్నూలు కవర్ చేయడం కూడా కష్టమవుతుంది. అంటే రాయచూరు వచ్చి ఇలా బళ్ళారి వస్తే. కానీ రాయచూరు అయితే కవర్ చేయడానికి అవకాశం ఉంటది. పెద్ద డిస్టెన్స్ అనేది ఎక్కువైతే పెరగదు. సో, దీనివల్ల ఎక్కే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. అంటే ఆక్యుపెన్సీ బాగా ఉంటుంది. రాయచూరుని గనుక కవర్ చేసినా, ఇటు ఇప్పుడు వరంగల్, ఖమ్మం, ఇటు తిరుపతిని కవర్ చేసినా, సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుంటారంటే, ఇప్పుడు ఈ సర్వే చేసేది వీటన్నిటిని తెలుసుకోవటం కోసమే డీటెయిల్ ప్రాజెక్ట్‌ని రూపొందించడం కానివ్వండి, ఫైనల్ లొకేషన్ సర్వే చేయటం అదే ట్రాఫిక్ సర్వే చేయటం కానివ్వండి, వీటన్నిటిని కన్సిడర్ చేసే డిసైడ్ చేస్తారు. ఫైనల్ అలైన్‌మెంట్ అనేది ఎటు వెళ్ళాలి ఈ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ అనేది. ఈ టెండర్‌తో పాటు మరో డాక్యుమెంట్‌ని కూడా అటాచ్ చేశారు. ఇక్కడ ఉంది. అంటే కొంచెం డీటెయిల్డ్‌గా ఉంది. అంటే ఈ టెండర్ ఎవరు దక్కించుకుంటారో వాళ్ళకి సమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ మనకి చూస్తే మనకి పనికొచ్చేదైతే ఇక్కడ చూడొచ్చు. డిస్టెన్స్ అనేది హైదరాబాద్, బెంగుళూరు మధ్య డిస్టెన్స్ 626, హైదరాబాద్, చెన్నై మధ్య ఏమో 705 అంట. అంటే ఇవి జస్ట్ టెంటేటివ్ డిస్టెన్స్ మాత్రమే. ఈ ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయిన తర్వాత దీంట్లో మార్పులుంటాయి. కానీ ఇది వాళ్ళు రఫ్‌గా వేసిన ఈ డిస్టెన్స్ హైదరాబాద్, బెంగుళూరు మధ్య, హైదరాబాద్, చెన్నై మధ్య. సో, ఇంకా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అంటే అంటే ఇప్పుడు ఈ సర్వే చేస్తారు కదా! వాళ్ళకి ఎలా చేయాలి? సర్వే ఏమేమి కన్సిడర్ చేయాలో ఆ పాయింట్స్ అన్నీ ఈ డాక్యుమెంట్‌లో మెన్షన్ చేశారు. ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని రూపొందించి దానికి గవర్నమెంట్ ఆమోద ముద్ర వేసి, ఆ తర్వాత టెండర్‌లను పిలిచి, తర్వాత కన్‌స్ట్రక్షన్ మొదలయ్యి, ఆ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వటానికి మినిమమ్‌గా 15 ఇయర్స్ వరకైతే మనం ఈ హై స్పీడ్ రైల్ కారిడార్‌నయితే చూడము. 15 ఇయర్స్ తర్వాతే ఇదేమన్నా అప్పటికి కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉండొచ్చు. లేదా అప్పటికేమన్నా అందుబాటులోకి రావటానికి దగ్గరగా వచ్చుండొచ్చు తప్పితే, ఇంకా 15 ఇయర్స్ లోపైతే రావటానికి అవకాశాలు చాలా చాలా తక్కువ. గవర్నమెంట్ కూడా భవిష్యత్తుని ఆలోచించే నిర్మిస్తుంది. ఏదో ఇప్పటికిప్పుడు రేపో, ఎల్లుండో ఈ హై స్పీడ్ రైల్ కారిడార్‌ని అందుబాటులోకి తీసుకొని రావాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రెజెంట్ ఇండియాలో ఉన్న ఎక్ పీపుల్స్ ఎకానమీని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు బాగా ఆక్యుపెన్సీ ఉంటది. ఎందుకంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో, అంటే ఒక 15, 20 ఇయర్స్ తర్వాత అప్పుడు పీపుల్ వాళ్ళ కొనుగోలు శక్తి ఇది పెరుగుతుంది కాబట్టి, సో, అప్పటికి ఉపయోగపడొచ్చు. సో, సో చాలా టైం అయితే పడుతుంది ఇవి రావటానికి. మీరేమనుకుంటున్నారు ఈ కారిడార్స్ పైన?